ఇక్కడికొచ్చి నిలబడ్డావు? బావన్ రెడీ చేయమని చెప్పాను కదా. ప్రణవి, కార్తికేయ, మీతో ఒక విషయం మాట్లాడాలని. మాట్లాడడం లాంటివేమీ లేవు. నువ్వేం మాట్లాడాలన్నా పెళ్లి తర్వాత మాట్లాడు, అప్పుడు తీరిగ్గా వింటాం. ఇప్పుడెళ్ళి బావని రెడీ చేయి, ముహూర్తానికి టైం అవుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంటో త్వరగా చెప్పు. ప్రణవి, నువ్వు తప్పుగా అనుకోవద్దు. గౌతమ్కి ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. గౌతమ్ కళ్ళల్లో కన్నీరు, ఆయన మనసులోని బాధ నాకు స్పష్టంగా అర్థమవుతుంది. గౌతమ్కి నేనంటే ఎంతో ప్రేమ కాబట్టి తన మనసులో నువ్వు లేవు. బలవంతంగా జరిగే పెళ్లిలో సంతోషంగా ఉండలేరు. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్ళి ఆపే. కార్తికేయ, విరాజ్ని కూడా వదిలిపెట్టు ప్లీజ్. విరాజ్ని వదిలిపెట్టాలా? ఏంటి, ఈ పెళ్లిని ఆపేయాలా? అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఈ పెళ్లిని ఆపేయడమేంటి? అసలు నా జీవిత లక్ష్యమేంటో తెలుసా? బావని పెళ్లి చేసుకోవడం. నా చిన్నప్పటి నుంచి బావకి భార్యనవ్వాలని కలలు కన్నాను. నీకు బావకి పెళ్ళైన తర్వాత కూడా నాతో పెళ్ళొప్పించి ఇంతవరకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మాతో పాటు నువ్వు హిల్ స్టేషన్కి రాకుండా ఎంతో కష్టపడి ఆపాను. ఆ హిల్ స్టేషన్ జర్నీలో ఎలాగైనా బావకు ఫిజికల్ గా దగ్గరే బావను సొంతం చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశాను. గుడి అని అబద్ధం చెప్పి కావాలనే ఫారెస్ట్ రూట్లో తీసుకెళ్లాను. నా ప్లాన్ ప్రకారమే కారు ఆగిపోయేలా చేశాను. తెలివిగా బావని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాను. బావ తాగే వాటర్లో మత్తు టాబ్లెట్స్ కలిపాను. ఆ వాటర్ తాగి మత్తులో ఉండగా బావని నా వశం చేసుకోవాలని ఆశపడితే కరెక్ట్ గా బావ నీళ్లు తాగే టైంకి నువ్వు ఫోన్ చేసి నా ఆశని ఆవిరి చేశావు. హడావిడిగా మమ్మల్ని అక్కడి నుంచి పరిగెత్తేలా చేశావు. గెస్ట్ హౌస్ ప్లాన్ ఫెయిల్ అయినా నా ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఆ హిల్ స్టేషన్ లో హోటల్ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత బావని ఏం మాత్రం లేట్ చేయకుండా బయలుదేరమని నువ్వు ఫోన్ చేశావు. నీకోసం వెంటనే హడావిడిగా బయలుదేరుతున్న బావని తెలివిగా ఒప్పించి ఆ రాత్రికక్కడే ఉండిపోయేలా చేశాను. హోటల్ ప్రాబ్లం క్లియర్ అయిన సందర్భంగా ఆ హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుందామని బలవంతంగా బావని కన్విన్స్ చేసి మందు తాగేలా చేశాను. మందు గ్లాసులో మొత్తం టాబ్లెట్స్ మళ్ళీ కలిపాను. టాబ్లెట్స్ కలిపిన మందు తాగి బావా మళ్ళీ ఫుల్ బాటిల్ ఖాళీ చేశాడు. ఇంకా ఆ మత్తులోనైనా బావకి ఫిజికల్ గా దగ్గరవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా బావకి ఓవర్ డోస్ అయి స్పృహ కోల్పోయాడు. అక్కడ కూడా నా ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడే నా టాలెంట్ మొత్తం ఉపయోగించాను. బావ స్పృహలోకొచ్చేలోపు మత్తులో బలవంతంగా నన్ను పాడు చేశాడని కట్టుకదల్లి బావని నమ్మేలా చేశాను. ఇంట్లో కూడా అందర్నీ నమ్మించాను. కానీ బావ మీద విపరీతమైన ప్రేమ నమ్మకం ఉన్న నువ్వు మాత్రం నమ్మలేదు. నమ్మవని కూడా నాకు తెలుసు. అందుకే విరాజ్ని కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించి
నిన్ను పెళ్లికి ఒప్పించడమే కాకుండా నువ్వే బావని ఒప్పించేలా నువ్వే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేలా చేశాం. ఇంత కష్టపడి ఇన్ని ప్లాన్లు వేసి ఆల్మోస్ట్ బావతో పెళ్లి వరకు తీసుకొస్తే నువ్వేమో సింపుల్ గా వచ్చి ఈ పెళ్ళి ఆపే విరాజ్ని వదిలేయమంటావా? హ, ఎంత అమాయకురాలివి మీదునా నువ్వు. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో ప్రణవి. నీకోసమే చెప్తున్నాను. చూడు, బావ మనసులో నేను లేకపోయినా తాళి కట్టిన మరుక్షణం నుండి ఎలాగైనా మార్చుకొని బావని నా కొంగుని కట్టేసుకుంటాను. నువ్వు నా గురించేం దిగులు పడకుండా వెళ్ళమ్మా, వెళ్ళు బావని రెడీ చేయి పో. ప్లీజ్ ప్రణవి, కార్తికేయ నా మాట వినండి. ఈ పెళ్ళి ఆపండి. హై, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఒక్క నిమిషం. హలో, నమస్తే అన్న. నమస్తే రా. ఒక్కసారి ఆ విరాజ్ గారిని చూపించు. ఓకే అన్న. మాట్లాడు నీ ముద్దుల కొడుకుతో. విరాజ్, నాన్న విరాజ్. అమ్మా 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 వీళ్ళు నన్ను చంపేస్తారేమో అని భయంగా ఉందమ్మా. నువ్వు త్వరగా రా అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా త్వరగా రా అమ్మా, ప్లీజ్ అమ్మా, తొందరగా రా అమ్మా. విరాజ్, నువ్వేం భయపడకు నాన్న. తొందరగా రా అమ్మా. భయపడకు నాన్న, నీకోసం నేను వస్తాను. ఆహాహాహా. అమ్మా ఇక మాటలు లేవు, మాట్లాడుకోటాలు లేవు. పరిస్థితి నీకు అర్థమైందనుకుంటాను. ఇక్కడ నువ్వు పెళ్లి ఆపాలని చూస్తే అక్కడ విరాజ్ గాడి ఊపిరాగిపోతుంది. జాగ్రత్త. డాడ్, ఏం చేస్తున్నావు? కనపడడం లేదా అమ్మా? మీరు మాట్లాడిందంతా వీడియో తీశాను.